తేదీ 22 తారీఖు తేదీ నుంచి 1వ తారీఖు వరకు 2వ తారీఖు వరకు కార్యక్రమాలు చేపట్టాము. మొదటి రోజు 22 తారీఖు రోజు బాల త్రిపుర సుందరి యొక్క అవతారం. ఆ యొక్క అవతారం డిజైన్ అంటే అలంకరణ చేస్తాము. ఆ తర్వాత ఆ అలంకరణ రోజు అమ్మవారికి నీలిరంగు చీర కట్టడం, ఆ తర్వాత బెల్లం అన్నం జరుగుతుంది. ప్రసాదం డే బై డే 23 తారీఖు రోజు గాయత్రీదేవి 23 తారీఖు గాయత్రీదేవి బంగారు రంగు చీర అమ్మవారికి కట్టిస్తాం, అలంకరణ చేస్తాం. ఆ రోజు అలంకరణ ఏదైతే చేయాలో ఆ రోజు చేస్తాం అంతే. ఆ తర్వాత 24 అన్నపూర్ణాదేవికి అలంకరణ ఈరోజు చేశాము. మీరు 23 తారీఖు వచ్చారు కనుక ఈరోజు చేశాము. ఆ రోజు తెలుపు రంగు చీర. ఆ తర్వాత 25 శాకాంబరి దేవి వంకాయ రంగు చీర అమ్మవారికి సమర్పణ చేస్తాం. అట్లా 26 మహాలక్ష్మీదేవి గులాబీ రంగు చీర అట్లా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 27 తారీఖున లలిత త్రిపుర సుందరి అమ్మవారికి అలంకరణ చేయవలసి వస్తుంది. ఆ తర్వాత 28కి మహాచండీ దేవి ఎరుపు రంగు చీర అట్లా అలంకరణ చేస్తాము. 29 సరస్వతి దేవి తెలుపు రంగు చీరతో అలంకరణ చేస్తాము. ఆ తర్వాత 30 తారీఖు వనదుర్గాదేవి. ఇక ఆమెకు వనదుర్గా అంటే చెట్లు గిట తెచ్చి అలంకరణ చేయడం జరుగుతుంది. అట్లా 21 తారీఖు మహిషాసుర వర్ధని అంటే లాస్ట్ 1 తారీఖు కనుక ఆ రోజు హోమం చేస్తాము పెద్దగా అమ్మవారికి. టెంకాయలు ఒక 150 టెంకాయలు పెట్టుకొని, ఆ తర్వాత గుమ్మడి పండ్లతో అలంకరణ చేస్తాం. ఇది 1వ తారీఖు విజయదశమి రోజు అమ్మవారికి అది జమ్మి పూజ చేస్తాము. ఆ రోజు పండుగ రోజు. సార్ ఇంకొకటి అమ్మవారికి యాక్చువల్గా చెప్పాలంటే దంపతులు ఉంటారు కదా సార్, వాళ్ళు యజ్ఞంలో పాల్గొంటారు కదా సార్, అది ఎప్పుడు సార్? అంటే యజ్ఞంలో కూర్చునే వాళ్ళు ఉన్నారు ప్రతిరోజు. ప్రతిరోజు ఒకరు ఇద్దరు దంపతులు కూర్చుంటారు. తర్వాత ఉదయము హోమము, సాయంత్రము కూర్చునే దంపతులు పూజ చేస్తారు. ఇంకొక సార్ బతుకమ్మ అదేవిధంగా పోరాటం ఉంటుంది కదా సార్, దాన్ని కూడా దానిలో ప్రత్యక్షంగా ఉంది కదా, అంటే డే బై డే చేస్తూ ఉంటారు సార్? రోజు చేస్తారు. రోజు యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆర్జీటీవీ ప్రేక్షకులకందరికీ కూడా ముందుగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనకు నవరాత్రులు అంటే గుర్తుకొచ్చేటటువంటివి దేవీ శరన్నవరాత్రులు. నవరాత్రులు మనం చేయడం ద్వారా మనకు వచ్చేటటువంటి ఫలితం ఎటువంటిది అంటే, అమ్మను 9 రోజులుగా 9 రకాలుగా మనము ఆరాధన చేయడం అనేటటువంటి పద్ధతి పూర్వం నుంచి ఉన్నటువంటి పద్ధతి. ఋషి పరంపరగా, దైవ పరంపరగా, సనాతన పరంపరగా మనకున్నటువంటి నిర్ణయం ఇది. దీనిలో మొదటి రోజు నుంచి 9 రోజుల పర్యంతంగా మనం చూసుకుంటే, ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంఠేతి, కూష్మాండేతి, చతుర్థకం పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రిశ్చ మహాగౌరీ ద్విజాష్టమం, నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తితా అన్నటువంటి మాట మనకు చండీ పారాయణంలో ఉంటుంది. సప్తశతి దుర్గా సప్తశతి పారాయణంలో అమ్మ స్వయంగా చూసినటువంటి వాళ్ళందరూ కూడా చేసేటటువంటి పూజలలో ఈ 9 రకాల దేవి ఆరాధనలు అనేటటువంటివి ప్రతిరోజు నిర్ణయం చేసుకొని నిర్వహించేటటువంటి ఆరాధన. అయితే ముఖ్యంగా మన తెలుగునాట తెలుగు ప్రజలు చేసేటటువంటి దానిలో
ఉభయ తెలుగు రాష్ట్రాలలో మనకు ఉన్నటువంటిది ఏంటి అంటే వేరు వేరు అలంకారాలు. ముఖ్యంగా చేయవలసినవి ముందు మనం చెప్పుకున్నటువంటి శ్లోకంలో ఉన్నటువంటివి. కాకపోతే ఇప్పుడు మనం చేయవలసినటువంటివి, ఇప్పుడు మనం చేస్తున్నటువంటివి మొదటి రోజు బాలా త్రిపుర సుందరి నుంచి మొదలు పెట్టుకొని గాయత్రీదేవి, అన్నపూర్ణ, శాకాంబరి ఇలా చివరి రోజు వరకు రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రతి దేవాలయం, అమ్మవారు కొలిచేటటువంటి దేవాలయాలు, అమ్మవారు స్వయంగా ఉన్నటువంటి దేవాలయాలు, ప్రతిష్టాపన చేసుకున్నటువంటి దేవాలయాలు, లేదా బయట మండపాలు వేసుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి దానిలో చేసేటటువంటి పూజల్లో ముఖ్యమైనవి ఇవి. దీనిలో ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆ ఫలితాలను మనం చూసుకొని అంటే నాకు ఫలానా కార్యసిద్ధి అవ్వడం లేదు, ఏదో ఇబ్బంది అవుతున్నది అంటే దానికి సంబంధించిన రోజు, ఇప్పుడు లక్ష్మీ అనుగ్రహం లేదు అనుకునే వాళ్ళు మహాలక్ష్మి ఆరాధన రోజు వచ్చి అమ్మవారి సేవలో పాల్గొని, ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క రకమైనటువంటి పూజలు, కొన్ని దేవాలయాల్లో అభిషేకాలు ఉండొచ్చు, కుంకుమార్చనలు ఉండొచ్చు, హోమాలు ఉండొచ్చు, వేరు వేరు రకాలైనటువంటి పూజలు. ఇప్పుడు మన దేవాలయంలో పోచమ్మ దేవాలయంలో నిత్యం రవీంద్రనగర్లో ఉన్నటువంటి పోచమ్మ దేవాలయంలో నిత్యము ప్రతిరోజు చేసేటటువంటి పూజలలో పొద్దున్నే మనకు ప్రాతకాల పూజలో భాగంగా అమ్మవారి అభిషేక కార్యక్రమము, తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి ఏ రోజు దేవతకు సంబంధించి ఆ రోజు ఆ దేవికి హోమం, మరియు ఆ రోజు సాయంకాలం మళ్ళీ అమ్మవారికి పూజ, తదనంతరం భక్తుల చేత సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు విధి విధానంగా ప్రతిరోజు చేసేటటువంటి. ఇలా ఏ దేవాలయంలో చేసినా కూడా ఆ దేవాలయంలో ఉన్నటువంటి పద్ధతిని ఆచరణ చేస్తూ మనము ఆ దేవాలయంలో వెళ్ళి మనకు ఏదైతే కార్యసిద్ధి అయితలేదో దానికి అమ్మ ముందు మనం పెట్టుకొని, అమ్మ నీవే నాకు దిక్కు అనుకొని అమ్మ దగ్గర మనం ప్రార్థన చేసుకొని ఆ కార్యసిద్ధి పొందేటటువంటి అవకాశం కేవలం మనకు ఉండేటటువంటిది శరన్నవరాత్రి మహోత్సవాల్లో మాత్రమే. కాబట్టి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అమ్మ దయ లేనిది ఏ జీవి, ఈ జగత్తులో ఉన్నటువంటి ఏ జీవి కూడా ముందుకు పోలేదు. ఈరోజు ముఖ్యంగా అన్నపూర్ణేశ్వరి అమ్మవారి అలంకారంలో మనము మన రవీంద్రనగర్లో వెలిసినటువంటి పోచమ్మ దేవాలయం, ఇది పూర్వంలో కాకతీయుల రాజుల నాటి కాలం నుంచి కూడా ఈ దేవాలయం 400 సంవత్సరాల పైబడ్డ దేవాలయం. ఆ రాజుల నాటి నుంచి తర్వాత వచ్చినటువంటి లోకాయపల్లి, ఖానాయపల్లి సంస్థానాలలో ఉన్నటువంటి రాజులు కూడా ఆరాధన చేసినటువంటి దేవాలయం మన పోచమ్మ. శీతలాదేవి అని కూడా మనం పిలుచుకుంటాం మన దేవాలయాన్ని. అప్పటి నుంచి కూడా పరంపరావృతంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు పాలమూరులో బోనాలు కానీ, వార్షికోత్సవాలు కానీ, అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు కానీ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాం. ఇప్పుడు మనం శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఉన్నాం. మనము ఈ నవరాత్రుల్లో పాల్గొని అమ్మ కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి. శ్రీమాత్రే నమః.